హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ స్మార్ట్ విత్ స్వాతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, మన లాస్ట్ వీడియో షిరిడి వీడియో పెట్టాను కదా, ఎవరైతే చూడలేదో ప్లీజ్ వెళ్ళి చూసేయండి. సో షిరిడి అయితే అయిపోయింది. సో మేము ఇక్కడ నుంచి అయితే నాసిక్ స్టార్ట్ అయ్యామన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది షిరిడి దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నాసిక్ అయితే బయలుదేరాము. సో మేమున్న హోటల్ రూమ్ నుంచి అయితే అన్ని వెహికల్లో అయితే మా లగేజ్ అయితే పెట్టేస్తున్నాము. ఇక్కడ నుంచి మేము వెహికల్ మాట్లాడుకొని వెళ్తున్నాము అనమాట నాసిక్కి, త్రయంబకేశ్వర్. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. టైం వచ్చేసి మార్నింగ్ 6 అవుతుంది. సో మేమైతే 6కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట షిరిడి నుంచి. సో అలా చూసుకుంటూ బాయ్ బాయ్ షిరిడి అని చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇంకా సో అందరికైతే ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది, ఎందుకంటే మార్నింగ్ 4కే లేచి మార్నింగ్ అంతకు ముందు రోజు అసలు నిద్ర లేదు. సో మార్నింగ్ 4కి లేసాము, స్నానాలు అవి చేసేసరికి అసలు ఎవరికి కూడా నిద్ర సరిపోలేదన్నమాట. ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది. సో పిల్లలైతే పడుకుంటూ ఉన్నారు ఒక్కొక్కరు. సో చూడండి, మా పెద్దోడు పడుకున్నాడు, మా చిన్న బాబు కూడా పడుకున్నాడు. సో మేమైతే అలా చూసుకుంటూ వెళ్ళాము. జర్నీలో ఎందుకు అసలు నిద్ర పట్టదు నాకైతే. సో ఏదో జోక్లు చెప్పుకుంటూ ఏదో మాట్లాడుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాము. ఇప్పటి వరకు అయితే ట్రాఫిక్ అది ఏం లేదు. మా డ్రైవర్ భయ్య చెప్తున్నారు లేట్ అవుతుంది, మళ్ళీ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది చాలా సిటీలో, నాసిక్ సిటీలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, మనం త్వరగా వెళ్ళలేము, మళ్ళీ మీకు ట్రైన్కి ఇబ్బంది అవుతుంది అని చెప్తూ ఉన్నారనమాట. సో అలా ఫాస్ట్గా తీసుకెళ్లారు మమ్మల్ని అయితే. మళ్ళీ 9 అయిందంటే మళ్ళీ ఫుల్గా జనాలు ఉంటారు ఇంకా అని చెప్పేసి. సో మేమైతే ఇలా వెళ్తూ ఉన్నాము. సో మేము నాసిక్ కన్నా ముందు, నాసిక్ త్రయంబకేశ్వర్ టెంపుల్ రాకముందు ముక్తిధామ్ అనే టెంపుల్ ఉంటుంది. సో మేము ముక్తిధామ్ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. సో ఇదే మీరు చూస్తున్నారు కదా, ఇదే ముక్తిధామ్ టెంపుల్ అయితే చాలా బాగుండిందండి. నాకైతే చాలా నచ్చింది. ఫుల్ మంచిగా నీట్గా. ఇది చూసారా టెంపుల్ ఎలా కట్టారు? నిజంగా మనం ఇది పాలరాతి అంటారు కదా, సో పాలరాతితో కట్టారనమాట మొత్తం టెంపుల్ కూడా. సో ఎంత నీట్గా, చాలా బాగుందండి. నాకైతే ఫుల్గా నచ్చేసింది. మార్నింగే వెళ్ళాం కదా, సో జనాలు అయితే అసలు లేరు, చాలా తక్కువ ఉన్నారు. సో వెళ్తూ ఉన్నాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. చాలా బాగుంది చూడండి, ఎంత నీట్గా ఉందో అసలు టెంపుల్ అయితే. ఇదైతే ఎంట్రన్స్. మేమైతే లోపలికి ఇంకా వెళ్తూ ఉన్నాము. సో పిల్లలు ఇక్కడ ఉన్నారు, పిల్లల్ని చూసుకుంటూ అందరం అయితే లోపలికి అయితే వెళ్తున్నాము. సో చూసేయండి, ఇక్కడ పైన గంట కొడదామంటే నాకు అందట్లే. నేను హైట్ తక్కువ కదా, నాకు అసలు అందట్లేదని చెప్పి చెప్తున్నాను. సో ఇక్కడ మా బావగారు కొట్టడానికి ట్రై చేస్తున్నారు. ఎస్, కొట్టేశారు ఫైనల్లీ. సో వెళ్తున్నాం లోపల. టెంపుల్ చూడండి అసలు ఎంత బాగుందో, చాలా బాగుందండి. చాలా ప్రశాంతంగా అనిపించింది టెంపుల్లో. నాకైతే అసలు బయటికి రావాలనిపించలేదు టెంపుల్ లోపల నుంచి, అంత బాగుంది అసలు చూసేయండి. ఎదురుగా చూశారు కదా రాముల వారు ఎంత బాగున్నారు, రాముడు, లక్ష్మణుడు, సీత. నాకైతే చాలా నచ్చిందండి టెంపుల్, చాలా బాగా అనిపించింది. ఎంత ప్రశాంతంగా ఉందో టెంపుల్లో. చూడండి ఎంత బాగున్నారు దేవుళ్ళు. సో నాకైతే ఇలా చూడగానే ఒకటేసారి గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. సో టెంపుల్ అయితే చాలా బాగుండింది. సో అలా మొత్తం అక్కడ వీడియో తీయడానికి ఛాన్స్ లేదు, బట్ మేము మెల్లమెల్లగా చిన్నగా ఎవరు చూడకముందు అలాగా కొంచెం క్యాప్చర్ చేసాము, ఎందుకంటే మాతో పాటు మీకు కూడా చూపిద్దామని చెప్పేసి. సో అలా మేము వీడియోస్ అయితే తీస్తున్నాము. అక్కడక్కడ చూస్తున్నాము, ఎవరైనా చూస్తున్నారా, ఫోన్ లాగేసుకుంటారేమో అని భయంతో. సో ఇక్కడే లోపల చాలా బాగుందండి, అందరు దేవుళ్ళు అనమాట. సో ఇక్కడ నుంచి చూడండి, మేమైతే కొన్ని క్యాప్చర్ చేసాము, కొన్ని దేవుళ్ళ ఏమంటారు విగ్రహాలు అవి ఉన్నాయి, కొన్ని అయితే క్యాప్చర్ చేసాము. అంటే అన్నీ వాళ్ళు తీయనివ్వలేదు, లాస్ట్లో మమ్మల్ని పట్టేసుకుంటారు, మీరు వీడియో తీస్తున్నారు కదా అని చెప్పి. సో ఫోన్ బంద్ కరో అని అంటున్నారనమాట. సో ఇక్కడ చూడండి
అన్ని దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉన్నారు. వినాయకుడు, లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి, దుర్గామాత. సో ఇలా అందరూ దేవుళ్ళు ఉన్నారనమాట. చాలా బాగా అనిపించింది టెంపుల్. సరస్వతీదేవి మా బాబు ఇక్కడ మొక్కుతూ ఉన్నాడు మంచిగా వెళ్ళి. సో చూడండి ఎంత బాగుందో, మొత్తం నీట్గా చాలా బాగా డిజైన్ చేశారు. టెంపుల్ అయితే నిజంగా చాలా బాగుందండి. ఇక్కడ కూడా అమ్మవారు ఉన్నారు. సో ఇక్కడ చూడండి ఎంత బాగుంది అసలు టెంపుల్. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా చెప్పాను కదా, ఇంకా చాలా ఉండే లోపల, బట్ చూపిద్దాం అనేసరికి వాళ్ళు ఫోన్ బంద్ కరో అని చెప్పి ఫోన్ అయితే లాగేసుకుంటామని దగ్గరికి వచ్చారు. సో అయిపోయింది దర్శనం అయితే చేసుకొని బయటికి వస్తున్నారు. నేనైతే ఇంకా రాలేదు, నేనైతే లోపలే ఉండిపోయాను. నాకు అసలు రావాలనిపించలేదు. టెంపుల్లో కూర్చున్నాను కాసేపు అలా. సో మా వాళ్ళు అయితే వచ్చి బయట తిరుగుతూ ఉన్నారు చూడండి. మా చిన్నోడు మా పెద్దోడు వాళ్ళ పప్ప చేతి పట్టుకొని ఎంత మంచిగా వెళ్తున్నారో. సో ఇక్కడ ఏదో క్యాప్చర్ అవుతుంది చూసి. చాలా బాగుంది టెంపుల్ అయితే. నిజంగా చూస్తుంటే మీకు కూడా అర్థమైపోతుంది కదా టెంపుల్ ఎంత నీట్గా ఉందో. చాలా నీట్గా ఉందండి. సో ఇప్పుడైతే వస్తున్నాం మేము బయటికి. అది లోపలే ఉండిపోతే బాగుండు అనిపించింది. అంత బాగుంది టెంపుల్, నిజంగా చాలా బాగా అనిపించింది. కాసేపు ఒక 5-10 మినిట్స్ అలా కూర్చొని అయితే వచ్చేసామన్నమాట టెంపుల్లో నుంచి బయటికి. సో మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మేము నాసిక్ వెళ్ళాలి. సో నాసిక్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి 2 అవర్స్ జర్నీ అన్నారు నాసిక్కి. అయితే అలా వెళ్తూ ఉన్నాము. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో, మన సైడ్ కొండలు అంటే కొండలు గుట్టలు సంథింగ్ అట్లా అంటారు కదా, అవి నార్మల్గా ఇలా ఉంటాయి కదా రాళ్ళలాగా. బట్ ఇక్కడ లేదు, ఏదో అక్కడ ఏదో కట్టినట్టుగా కొండలు నిజంగా భలే అనిపించాయండి. చాలా వెరైటీగా ఉన్నాయి కూడా. అక్కడ మా అక్క కూడా చూపిస్తుంది చూసారా, ఇక్కడ కొండలు చాలా బాగున్నాయి. అసలు మన సైడ్ ఉన్నట్టుగా లేవు అక్కడ, ఏదో వాళ్ళు కట్టినట్టుగా అనిపిస్తుంది అనమాట. వీడియో అయితే క్యాప్చర్ కావట్లేదు సరిగా, ఎండ కొడుతుంది. సో చూడండి చాలా బాగా అనిపించింది నాకు అక్కడ చూస్తుంటే. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కొంచెం. సో ఇలా అనమాట, ఏదో కట్టినట్టుగా వాళ్ళు ఏదో డిజైన్ చేసినట్టుగా కనిపిస్తున్నాయి ఆ కొండలు గుట్టలు వచ్చేసి. సో ఇంకా మేము ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాము. పిల్లలు అయితే అలా పడుకుండిపోయారు. సో మాకు ఇక్కడ నుంచి అయితే ఫుల్ ట్రాఫిక్ ఇంకా స్టార్ట్ అయిపోయింది. ట్రాఫిక్లోనే మాకు ఎక్కువ టైం పట్టిందనమాట. సో ఇంకా ఇలా వెళ్తూ ఉన్నాము. వీడియో అయితే మొత్తం తీయలేకపోయానండి, మధ్యలో మేము బ్రేక్ఫాస్ట్ చేసాము కార్లోనే. సో అలా తీయలేకపోయాము. సో ఇక్కడైతే రీచ్ అయిపోయామన్నమాట త్రయంబకేశ్వర్కి. నాసిక్ త్రయంబకేశ్వర్ అనమాట, జ్యోతిర్లింగం అనమాట. ఇక్కడ 8వ జ్యోతిర్లింగం అంటారు. సో ఇక్కడికైతే వెళ్ళాము. ఇక్కడ చూడండి ఒక గురువు గారు వచ్చేసి బొట్టు పెడుతున్నారు. ఇక్కడ అందరూ పిల్లలు మా సారు అందరం అయితే బొట్టు పెట్టుకుంటూ ఉన్నామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కరం అందరం కూడా బొట్టు పెట్టుకుంటున్నాము. ఇది ఎంట్రన్స్లో అనమాట, టెంపుల్ ఎంట్రన్స్లో. అంటే ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ బొట్టు పెడతామని చెప్పి ఇక్కడ ఉన్నారు కదా అతను మమ్మల్ని పిలిచి బొట్టు పెడుతున్నారు. సో సరేలే అని చెప్పి అక్కడ బొట్టు పెట్టుకొని అయితే మేము ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇదైతే టెంపుల్ అండి, చూడండి కనిపిస్తుంది కదా మనకి. సో మా వారు పిల్లలైతే ముందు వెళ్ళిపోతున్నారు. సో అక్కడ మనకు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి టెంపుల్ అనమాట. సో మేము పబ్లిక్ ఎక్కువ అంటే ఎక్కువ రష్ ఏం కనిపించట్లేదు అనుకుంటూ ఇక్కడ కూడా త్వరగా దర్శనం అయిపోతే ఇంకొక ప్లేస్కి వెళ్ళేది ఉంది మేము. సో అక్కడికి వెళ్దాము అని అనుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నామన్నమాట. సో చూసారు కదా ఇది టెంపుల్. ఇక్కడైతే మేము చెప్పల్ స్టాండ్, సో చెప్పలన్నీ ఇక్కడ తీసేస్తున్నాము. చెప్పులన్నీ ఇక్కడ షాప్లో పెట్టేస్తున్నాం అన్నమాట. అందరివి కూడా పిల్లల డ్రెస్సులు కూడా చేంజ్ అంటే అక్కడ తీసుకుంటున్నాము. అందరికీ షర్ట్స్ మహాదేవ్ అని చెప్పి షర్ట్స్ పైన రాసింది కదా, సో అవైతే తీసుకున్నాము ముగ్గురికి పిల్లలకి, అక్క వాళ్ళ బాబుకి, అలాగే నా పిల్లలకి ఇద్దరికి కూడా. సో వాళ్ళ ముగ్గురికి అయితే డ్రెస్సెస్ అవి వేసేసాము. సో అవి వేసి అక్కడ నుంచి అయితే ఇంకా
లోపలికైతే వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడ వెళ్తూ ఉంటే ఫ్లవర్స్ అవన్నీ అమ్ముతున్నారు కదా, సో తీసుకుందాము అని చూస్తూ ఉన్నాము. సో చూస్తూ ఉంటే ఇక్కడ ఫ్లవర్స్ కొన్ని ప్లేస్లలో అంటే ఎండ కొడుతుంది కదా చాలా, సో కొన్ని ప్లేస్లో ఫ్లవర్స్ అలా కొంచెం వాలిపోయి ఉన్నాయన్నమాట, బాగాలేవు. సో అలా ముందుకైతే వెళ్తూ ఉన్నాము, ఎక్కడ బాగున్నాయి తీసుకుందాము అని చెప్పి. వాళ్ళు మనకైతే ఒక బుట్టలో పెట్టిస్తారనమాట ఫ్లవర్స్. చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఇలా బుట్టలో అయితే ఫ్లవర్స్ పెట్టి ఇస్తున్నారు. అంటే దేవుడికి ఏమేమి కావాలో అంటే ఫ్లవర్స్, దాంట్లో మనకి ఒక చిన్న ప్యాలల ప్యాకెట్ అనమాట, మురుమురా అంటాం కదా, సో అది మురుమురా ప్యాకెట్. అలాగే ఇలా ఫ్లవర్స్ చూసారా ఇక్కడ వాలిపోయి ఉన్నాయి కొన్ని ప్లేస్లో. కొంచెం ఇక్కడ ముందు స్టాల్లో కొంచెం నీట్గా ఉన్నాయి ఫ్లవర్స్ అని చెప్పేసి ఇక్కడైతే తీసుకున్నాము. మాకైతే ఆ బాక్స్ అంటే అది వచ్చేసి బాస్కెట్ మనకి 80 రూపీస్కి ఒకటి ఇచ్చారు. మేమైతే 2 తీసుకున్నాము, అక్క ఒకటి నేను ఒకటి తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ ఏది బాగుంది అని చెప్పి తీసుకున్నాము. సో ఇక్కడ అక్క అయితే క్యాషియర్ అమౌంట్ అయితే పంపించేస్తుంది వాళ్ళకి. సో ఇంకా మేము చూసారు ఎంత బాగుందో, నేను పట్టుకున్న లోటస్ వచ్చింది మధ్యలో. సో అలా పట్టుకొని అయితే ఇక్కడ నుంచి వెళ్ళాము. ఇక్కడ స్టార్ట్ అయిందండి అసలు సంగతి. అసలు చూశారు కదా, ఇది ఎంట్రన్స్. ఇక్కడ మా వెనకాల ఇక్కడ మీకు ముందు కనిపిస్తుంది కదా ఎల్లో కలర్ గేట్ లాగా, సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. మనకి అక్కడ కనిపిస్తుంది శ్రీ త్రయంబకేశ్వర్ అని చెప్పి. సో ఇది ఎంట్రన్స్, బట్ అక్కడ నుంచి వెళ్ళనివ్వట్లేదు ఎవరిని కూడా. ఇంకొకటి ఏంటంటే ఫ్రీ దర్శనంకి అయితే మీకు నైట్ అయిపోతుంది ఖచ్చితంగా. ఫ్రీ దర్శనం అయితే మీకు పాసిబుల్ కాదు అంటే మేమైతే టికెట్ తీసుకున్నాము. టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ హెడ్కి 200 అనమాట, అంటే ఒక్కరికి 200 రూపీస్. సో మేమైతే 5 మెంబర్స్, పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి 3 పిల్లలకి అయితే తీసుకోలేదు, పెద్దవాళ్ళు 5 మెంబర్స్ కాబట్టి 1000 రూపీస్ పెట్టి మేము 5 టికెట్స్ తీసుకున్నాము. సో ఇది చూసారు కదా, ఈ లైన్ కనిపిస్తుంది కదా మీకు, ఈ ముందు కనిపిస్తుంది కదా, ఈ లైన్ మొత్తం వచ్చేసి టికెట్ తీసుకున్న వాళ్ళ లైన్ అండి. సో నేను ఇందాక అన్నాను కదా ఇక్కడ స్టార్ట్ అయింది అసలు అని చెప్పి. సో ఇది టికెట్ తీసుకున్న వాళ్ళ లైన్. చాలా పబ్లిక్ ఉన్నారు. మేము ఎంట్రన్స్లో రాగానే పబ్లిక్ ఎక్కువ లేరులే ఇక్కడ అనుకున్నాము, బట్ లేదండి, చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. చూస్తుండండి వీడియో మీకు అర్థమవుతుంది. దాదాపు 6 అవర్స్ మేము ఎండలో నిల్చున్నామండి, 6 అవర్స్. సో మేము ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం ముందుకైతే వచ్చాము, ఏదైతే మనం ఎంట్రన్స్ అని చూపెట్టాను కదా ఇందాక, సో అక్కడికైతే వచ్చామన్నమాట. ఎందుకు అంటే కొంచెం రిక్వెస్ట్ చేద్దాం వాళ్ళని, పిల్లలు ఉన్నారు కదా, రిక్వెస్ట్ చేసి అలా వెళ్దాము అని అనుకొని ఇక్కడికి వచ్చాము ఎంట్రన్స్లో. బట్ అసలు నాట్ పాసిబుల్, అస్సలు వెళ్ళనివ్వట్లేదు. చూడండి అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు కదా, అసలు పంపించట్లేదు. చిన్నపిల్లలు ఉన్నారండి, కొంచెం ప్లీజ్ పంపించండి అని మేమే కాదు అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అడుగుతున్నారు. బట్ అసలు వాళ్ళు అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు. లేదు లేదు మీరు టికెట్ తీసుకున్నారేమో కదా, వెళ్ళి టికెట్ లైన్లోనే నిల్చోండి, ఇది విఐపి అని చెప్పి, విఐపి లైన్ అని చెప్పి అంటున్నారు. అసలు ఎవరిని కూడా పంపించట్లేదు. సో మేమైతే మళ్ళీ వెళ్తున్నాం అనమాట లైన్లో నిల్చోడానికి. సో అలా నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాము. ఎండలో ఫుల్ ఎండ కొడుతుంది. మార్నింగ్ టైం వచ్చేసి 10:30 అవుతుందండి అప్పుడు. సో 10:30కి ఎండ ఇంకా స్టార్ట్ అయిపోయింది, సమ్మరే కదా. సో అలా ఎండ అయితే ఫుల్గా ఎండ కొడుతుంది. సో ఇంకా అలా అయితే వెళ్తూ ఉన్నాము. కాళ్ళకి అసలు చెప్పులు లేవు, పైనుంచి ఎండ, పిల్లలు సతాయిస్తున్నారు. సో ఇంకా వెళ్తూ ఉన్నాము. చూశారు కదా, ఇది వచ్చేసి లైన్. ఈ లైన్ వచ్చేసి మనకి టెంపుల్ నుంచి 1.5-2 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. 2 కిలోమీటర్స్ నుంచి మేము లైన్ కట్ అయితే వచ్చాము. 6 అవర్స్ పట్టిందండి మాకు ఈ లైన్లో. ఎందుకంటే మధ్యలో సంథింగ్ ఏదో ఇష్యూ అయిందంటే అక్కడ వాళ్ళకి, సో అలా చాలాసేపు ఆపేశారు. సో ఈ లైన్ చూసారు ఎంత పెద్ద ఉందో, చాలా
చాలా ఇబ్బంది అయిందండి లైన్లో నిల్చొని పిల్లల్ని పట్టుకొని ఎండలో కదా. సో ఎన్ని వాటర్ బాటిల్స్ కొనుక్కొని తాగాము, మాకైతే లెక్కనే లేదు అసలు. చాలా వాటర్ బాటిల్స్ తీసుకున్నాము. మేము తీసుకున్న ఫ్లవర్స్ కూడా వాలిపోయాయి మా చేతిలో చూడండి. ఇక్కడ నేను పట్టుకొని నడుస్తున్నాను కదా, నా చేతిలో చూడండి అసలు మేము తీసుకున్న ఫ్లవర్స్ కూడా వాలిపోయాయి మొత్తం. వేస్ట్గా తీసుకున్నాము, లాస్ట్లో తీసుకుంటే అయిపోయేది అనిపించింది. బట్ మనకు తెలియదు కదా ఇంత లైన్ ఉందని చెప్పి. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నుంచి అనమాట ఇంకా మా లైన్ స్టార్ట్ అయింది. 10:30కి మేము లైన్లో నిల్చుంటే ఈవినింగ్ 4:30కి మేము బయటికి అయితే వచ్చామండి. దర్శనం అయిపోయి త్రయంబకేశ్వర్లో ఆ శివుని దర్శనం అయిపోయి బయటికి వచ్చేసరికి ఈవినింగ్ 4. మేము అన్నీ 5 అవర్స్ బయట లైన్లో నిల్చొని లోపలికి వచ్చిన తర్వాత ఎవరు ఉండరు కావచ్చు, ఇక్కడ ఫాస్ట్గా పంపించేస్తారు కావచ్చు అని లోపలికి వస్తే ఇక్కడ చూసారా జనాలు అసలు ఫుల్ పబ్లిక్ అండి. వాళ్ళందరూ చూడగానే నాకు అసలు కళ్ళు తిరిగిపోయాయి అనమాట. మాకు ఫుడ్ లేదు, ఏం లేదు. పాపం పిల్లలు కూడా అసలు ఏం తినకుండా ఉన్నారు. లోపల జనాలు చూసారా. ఈ లోపల ఇంకా 1 అవర్కి ఎక్కువ పట్టిందండి మాకు. ఈ లోపల కూడా అటు ఇటు వెళ్ళడం ఉంటుంది లోపల. సో ఇలా మనకి గేట్స్ ఉంటాయన్నమాట. ఈ గేట్స్లో నుంచి వెళ్తూ ఉండాలి. సో ఈ లోపల వచ్చేసి ఇంకా ఫుల్ పబ్లిక్ అండి లోపల కూడా. అసలు బయట ఎండలో ఉన్నాము, ఈ లోపలైతే కొంచెం ఫ్యాన్స్ కూలర్స్ ఉన్నాయి, కొంచెం ఉబ్బరించకుండా ఓకే. బట్ జనాలు చూస్తుంటే అయితే భయం వేసిందండి నాకు. మనకి ఈరోజు దర్శనం అవుతుందా, ఇక్కడ నుంచి అసలు వెళ్తామా అని నాకైతే చాలా భయం వేసింది. చాలామంది చిన్న చిన్న పిల్లల్ని అయితే పట్టుకొని వచ్చారు. సో పాపం వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కావచ్చు, చాలామందికి చిన్నపిల్లలు ఉండి. సో ఇంకా మేము వెళ్తూ ఉన్నాము. లైన్లో అందరి మొహాలు అయితే వాలిపోయాయండి మొత్తం. ఫుడ్ లేదు, మాకైతే ఏమీ లేదు అసలు. చూడండి మా ఫేసెస్ అసలు ఒక్కొక్కరివి మొహాలు మొత్తం మాడిపోయాయి. సో కాసేపు ఎక్కడైనా ఆగినప్పుడు అక్కడే కూర్చోవడం, కాసేపు మళ్ళీ లైన్ కదిలినప్పుడు లేచి నడవడం. సో ఇలా అన్నమాట వెళ్తూ ఉన్నాము. అక్కడ స్క్రీన్లో కనిపిస్తున్న చూడండి దేవుడు. చూసారా మా ఫేస్లు ఎలా అయిపోయాయి అసలు. ఇంకా ఫుల్ ఉండే అండి జనాలు అయితే చాలా ఉన్నారు. ఇక్కడ చూసారా స్క్రీన్లో దేవుడు లైవ్ మనకి ఇస్తున్నారు. అక్కడ ఒక బాబా వచ్చేసి అక్కడ కూర్చొని జపం చేస్తూ ఉన్నారనమాట. సో అక్కడ చూడండి బ్లాక్ కలర్ డ్రెస్లో కూర్చొని చేస్తూ ఉన్నారు. లైవ్ అనమాట మనకు అక్కడ టెంపుల్లో జరిగేది లైవ్ అక్కడ మనకి ఇస్తారు కదా టీవీలో. సో అది చూస్తున్నాము. లోపలికి అయితే వెళ్ళాము కొంచెం దగ్గరలో. ఇక్కడైనా కొంచెం రష్ తక్కువ ఉంటుంది అంటే లేదండి, ఇంకా ఇక్కడ కూడా చాలా ఉన్నారు. ఎందుకంటే 2-3 లైన్స్ నుంచి మళ్ళీ సింగిల్ లైన్కి వచ్చింది, సింగిల్ వేకి వచ్చామన్నమాట. సో ఇంకా ఎక్కువ ఫుల్ జనాలు అసలు ఇక్కడ. సో మా ఫేస్లు చూడండి అసలు నవ్వాలా ఏడవాలా కూడా అర్థం కాకుండా ఉండిపోయింది. మా అక్క నవ్వమంటే కూడా నవ్వట్లే అసలు, ఫుడ్ లేక ఏం లేక. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్లో అనమాట. సో ఎంట్రన్స్లో మనకి రథం అంటారు కదా. సో రథం చూడండి ఎంత పెద్ద ఉందో, చాలా పెద్ద ఉంది అసలు రథం అయితే. సో ఇక్కడ ఎంట్రన్స్ కదా, ఇక్కడైనా పబ్లిక్ తక్కువ ఉంటారేమో అనుకున్నాను, బట్ లేదు. ఒక్కసారి చూడండి అక్కడ మీకు కనిపిస్తున్నారు, కొంచెం దూరంలో జూమ్ చేసి చూస్తే మీకు కనిపిస్తారు అక్కడ ఉన్నారు చూడండి. పాపం ఫ్రీ దర్శనం అంట వాళ్ళకి, నైట్ అయింది కావచ్చు మేబీ ఆ ఫ్రీ దర్శనం లైన్ అది. మాకే ఇంత టైం పట్టింది టికెట్స్ తీసుకున్న వాళ్ళకి, పాపం ఫ్రీగా వచ్చిన వాళ్ళకి ఇంకా ఎంత టైం పట్టుంటుంది అసలు. చాలా అండి అసలు ఎవ్వరికి ఫుడ్ లేదు, వాటర్ లేవు. అక్కడక్కడ వాటర్ కూడా ఉన్నాయి లోపల, బట్ అందరూ తాగుతూ ఉంటారు కదా, కొంతమంది అయితే తాగలేదన్నమాట, అందరు దాంట్లోనే చేతులు పెడుతున్నారు అలా అని చెప్పి. సో ఇక్కడ చూడండి ఇది వచ్చేసి టెంపుల్. సో ఫుల్ రష్ ఇంకా అనమాట. అందరూ ఫ్రీ దర్శనంకి వచ్చిన వాళ్ళని అట్లా వీడియో తీస్తున్నారు. పాపం చూడండి ఎట్లా నిల్చున్నారు వాళ్ళు కూడా అని చెప్పి. సో చూసారు కదా ఎంత పబ్లిక్ ఉన్నారో. ఇది టెంపుల్ మొత్తం అండి. టెంపుల్ ఇంకా వర్క్ ఏదో సంథింగ్ కలర్ వేస్తున్నారు, పెయింట్స్ వేస్తున్నారనేమో అన్నారు. సో అందుకే ఆ కట్టెలు అలా పెట్టారనమాట. సో ఇది వచ్చేసి టెంపుల్ మొత్తం వ్యూ.
ఇక్కడ చూడండి, ఇక్కడైతే మేము తీసుకున్న ఫ్లవర్స్ అవి ఇక్కడ శివుడి విగ్రహాలు ఇలా ఉన్నాయి. సో ఇక్కడైతే పెట్టి మొక్కాము. మొక్కి అయితే వెళ్తున్నాం అనమాట. పైకైతే ఎక్కుతున్నాము టెంపుల్ లోపలికి. ఎక్కడున్నారు మా వాళ్ళు, ఇక్కడ మిస్ అయిపోయాము. మా అక్క వాళ్ళు అయితే వెనక అయిపోయారు. సో వాళ్ళ కోసం అయితే చూస్తూ ఉన్నామన్నమాట. ఎక్కడున్నారు అని నేను పిలుస్తూ ఉన్నాను అక్క వాళ్ళని, ఇటు సైడ్ రండి, ఇటు సైడ్ రండి అని చెప్పి. సో బట్ రాలేకపోయారు వాళ్ళు, చాలా జనాల వల్ల వాళ్ళు వెనక తట్టిపోయారనమాట. మేమైతే ముందు వెళ్ళాము. మా చిన్నోడైతే పడుకున్నాడు. పాపం మా సార్కి ఇబ్బంది అవుతుంది, చాలాసేపటి నుంచి ఎత్తుకొని ఉండి. సో ఇక్కడైతే టెంపుల్ లోపలికైతే ఎంట్రీ, లోపలైతే అడుగు పెడుతున్నాము. సో ఇదనమాట. ఇప్పుడు చూడండి అసలు టెంపుల్ లోపల జనాలు ఫుల్ జనాలండి. అసలు చూస్తున్నారు కదా, చాలామంది, చాలా పబ్లిక్ ఉన్నారు లోపల కూడా. అసలు నెట్టేసుకుంటున్నారు ఒక్కొక్కరు. దేవుడు చూసారు ఇక్కడ లైవ్లో, ఎంత బాగా అనిపించింది. ఎంతసేపు మేము 6 hours అక్కడ ఉన్నా కూడా, బయట 6 hours నిల్చున్నా కూడా మాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. వీడియో తీస్తున్నాం బట్ అక్కడ తీయొద్దు అంటే ఇంకా ఆపేసాము. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎంతసేపు మేము నిల్చొని ఉండి కూడా అదంతా అసలు లోపలికి వెళ్ళి దేవుడిని చూడగానే అన్నీ మర్చిపోయామన్నమాట. సో అలా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం కంప్లీట్ చేసుకొని అక్కడ కొన్ని ఫొటోస్ అయితే అలా దిగి ఇంకా బయటికి అయితే వచ్చాము. సో బయట ఇక్కడ చూస్తున్నాము, ఎక్కడైనా ప్రసాదం ఉందా, ప్రసాదం తీసుకుందాము, ఏదైనా స్ట్రీట్ షాపింగ్ చేద్దామా అనుకున్నాము. ఇక్కడ కూడా ఒక అమ్మవారు ఉన్నారు. సో అలా కానీ షాపింగ్ చేద్దామంటే మాకు అసలు ఓపిక కూడా లేదు, ఎందుకంటే 4:30 అవుతుంది, ఫుడ్ లేదు, ఏం లేదు కదా. సో మాకు షాపింగ్ చేద్దామన్నా కూడా ఓపిక లేదు. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా బయలుదేరాము టెంపుల్ నుంచి. చూస్తున్నాము ఇక్కడ, బట్ ఏమీ కూడా తీసుకోలేదు, నార్మల్గా అలా చూస్తూ ఉన్నాము. సో ఇది మొత్తం టెంపుల్ అండి. ఇంకా ఇక్కడైతే గంగకు వచ్చాము. ఇక్కడే గంగా నది పుట్టిన స్థలం అంట ఇది. మనకి నాసిక్లోనే గంగా నది పుట్టిందంట. గంగా నది పుట్టిన స్థలంకి అయితే మేము వచ్చాము. సో ఇక్కడ నేను చూపిస్తాను, మా సార్ చూపిస్తారు చూడండి. ఇక్కడే గంగా నది పుట్టిందంట. మనం ఇక్కడ చూడండి గంగా, మనం ఎన్ని వాటర్ తీస్తే అన్ని వాటర్ వస్తూ ఉన్నాయి. సో ఇదే ప్లేస్లో ఎక్కడైతే వాటర్ తీస్తున్నాం కదా, అదే ప్లేస్లో గంగా పుట్టిందంట, అంటే గంగాదేవి పుట్టిందంట, గంగా నది. సో చూడండి, ఎన్ని వాటర్ తీస్తే మళ్ళీ అన్ని వాటర్ వస్తూ ఉన్నాయి. సో ఇక్కడైతే మేము ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా అలా వీడియో తీస్తూ ఉన్నాను. చూడండి ఎంత పెద్ద ఉందో, చాలా పెద్ద ఉంది. చాలామంది పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు, స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇది వచ్చేసి ఇక్కడే గంగా నది పుట్టిన జన్మస్థలం అండి. ఇది వచ్చేసి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగిందండి. అంతసేపు కూడా వెయిట్ చేసి మేము మర్చిపోయాము, అంతసేపు వెయిట్ చేసామని కూడా. ఆ దేవుణ్ణి చూడగానే అసలు మొత్తం మర్చిపోయాము. సో చాలా బాగా అనిపించింది దర్శనం అయితే. ఇక్కడ కూడా టెంపుల్ ఇది చాలా బాగుంది, చూసారు కదా, చాలా బాగా అనిపించింది. ఇంకా పిల్లలైతే ఇక్కడ వేరే పిల్లలైతే ఆడుకుంటున్నారు మంచిగా నీళ్ళలో, చల్లగా ఆడుకుంటూ ఉన్నారు. పైనుంచి ఎండ కదా, సో వాటర్లో అలా మంచిగా ఆడుకుంటూ ఉన్నారనమాట. సో మేము ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము, త్రయంబకేశ్వర టెంపుల్ దగ్గరికి. సో చూశారు కదా, ఇది వచ్చేసి మా త్రయంబకేశ్వర్కి వెళ్ళిన వ్లాగ్ అనమాట. సో మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.